హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ ఏదైతే సర్వే అనేది జరుగుతుందో దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్య అప్డేట్ చెప్పబోతున్నాను. సో మీరు జిహెచ్ఎంసీలో ఉన్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీరు యూట్యూబ్లో చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల లోపల దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున మొదటి ఫేజ్లో భాగంగా 84,000 మందిని అయితే సెలెక్ట్ చేసి వాళ్లకు ఇల్లు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఓకే, మనకు జిహెచ్ఎంసీలో దాదాపుగా 24 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున. సో టోటల్గా ఫస్ట్ ఫేజ్ కింద వీళ్ళు 84,000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఇల్లు ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఇంకొక లెక్క చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర టోటల్గా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 80 లక్షల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ 80 లక్షల అప్లికేషన్లో దాదాపు గ్రేటర్ హైదరాబాద్ నుంచే 10,66,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ 10,66,000 అప్లికేషన్లలో దాదాపుగా వీళ్ళు 9.5 లక్షల అప్లికేషన్లను ఆల్రెడీ వెరిఫై చేసినట్టు చెప్తున్నారు. మిగిలినటువంటి 1,00,000 అప్లికేషన్స్ కోసం ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో దానికోసమే ఈ మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి వార్డు సభలు నిర్వహించి ఈ వార్డు సభ లోపల ఈ వెరిఫికేషన్ ప్రాసెస్తో పాటుగా ఈ యొక్క లబ్ధిదారుల ఎంపికను కూడా ఈ యొక్క వార్డు సభల ద్వారానే వీళ్ళు ఎంపిక చేయబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అండి. ఓకేనా. సో దీనిలో వీళ్ళు ఈ 84,000 మందిని మరి ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు, ఎలా సెలెక్ట్ చేసిరు అనే దానిపైన కొంత కసరత్తు చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే ఇంటి స్థలం ఉన్న వాళ్ళే. ఓకేనా. సో గవర్నమెంట్ వాళ్ళు దీనికోసమే ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళని 3 కేటగిరీల కింద డివైడ్ చేసి L1, L2, L3 అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. L1లో ఎవరికైతే ఇంటి స్థలం ఉందో ఇల్లు లేదో వాళ్ళు వస్తారు. L2లో ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఇల్లు లేదో వాళ్ళు. L3లో ఎవరైతే పూర్గుడిసెలు మరియు పెంకుటిల్లు ఇలాంటి ఇళ్లలో ఎవరైతే రెంటుకుంటున్నారో వాళ్ళని L3 కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో L1 కేటగిరీలో ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఇంటి స్థలం ఉంది ఇల్లు లేదో వాళ్లకు మొదటి ప్రియారిటీ కింద ఈ ఫస్ట్ ఫేజ్లో 84,000 ఇళ్ళను అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం. ఓకే, ఓన్లీ ఇల్లు స్థలం ఉంటే సరిపోతుందా వీళ్ళకి, మరి ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయండి. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు వచ్చినటువంటి 10,66,000 అప్లికేషన్ల లోపల ఓన్లీ 84,000 మందికే ఇల్లు ఇస్తున్నారంటే దాదాపుగా చాలామందిని వీళ్ళు అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఈ అనర్హులు దేనికోసం అయ్యారు, వీళ్ళు అర్హులు ఎవరు అని చెప్పేసి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరికైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికైతే ఇంటి స్థలంతో పాటుగా, ఓకేనా, ఎవరి ఇంట్లో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరో వాళ్ళు, తర్వాత ఎవరి ఇంట్లో అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇల్లు తీసుకున్నటువంటి వాళ్ళు, ఓకేనా, ఇవి 2 మెయిన్ క్రైటీరియాస్ అండి. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇన్ కేస్ ఈ లిస్ట్లో మీరు అర్హులు అని చెప్పేసి వచ్చినా, ఇన్ కేస్ మీరు వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఆల్రెడీ మీకు ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదో ఒక స్కీమ్లో ఇల్లు కానివ్వండి, తర్వాత ఇతర గృహ సంబంధించినటువంటి పథకంలో మీరు లబ్ధి పొందినట్లు తెలిసినా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క పథకం కింద మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించినటువంటి అవకాశం ఉంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఏం చేసినామంటే మొన్న సర్వే జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే గ్రామ సభలో కానివ్వండి, ఇల్లుందా, మొన్న రీసెంట్గా ఏంటంటే చాలామంది సర్వే ఆఫీసర్లో వచ్చేసి ఫోటో తీసుకున్నారు. అప్పుడు అందరూ ఏంటంటే మీకు ఇల్లు ఉందా, తర్వాత భూమి ఉందా, ఎక్కడుంది అని చెప్పి డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళు అప్పుడు మీకు ఇన్ కేస్ భూమి ఉంది అని చెప్పినా కూడా, ఓకేనా, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించలేదనుకోండి, ఖచ్చితంగా దీనిలో నుంచి మిమ్మల్ని తిరస్కరించేట అవకాశం అయితే ఉంది. సో మీకు నిజంగానే ఈ యొక్క స్కీమ్లో ఇల్లు రావాలి అంటే మీ ఇంట్లో ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఇలాంటి పథకాల కింద ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు. మీకు ఉన్నటువంటి సొంత జాగాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ వీళ్ళకి చూపించాలి. ఓకేనా. ఈ 2 మెయిన్ క్రైటీరియా అండి. ఓకేనా.
వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా ఇప్పటివరకు ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది వాళ్ళు మళ్ళీ ఈ యొక్క వార్డు సభల ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వాన్ని చెప్తున్నారు. ఓకే, ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి యొక్క ముఖ్య అంశం. దీని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వార్డు సభలు ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తున్నారో దానిలో లబ్ధిదారుల లిస్టు పైన ఏమైనా అభ్యంతరాలు ఇట్లా వ్యక్తమైనాయి అనుకోండి, వాటిని స్వీకరించి మళ్ళీ సర్వే చేసి దాని ఆధారంగా తుది జాబితా అయితే వాళ్ళు రూపొందిస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఓకేనా, కంపల్సరీగా మీకు ఉన్నటువంటి సొంత ఇంటి పైన ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి. ఓకే, ఇల్లు ఎవరి పేరు మీద పర్లేదండి. ఓకేనా, సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ జాగా అనేది ఎవరి పేరు మీద ఉన్నా కూడా వాళ్ళను అర్హులుగా కింద వీళ్ళు చెప్తూనే ఉన్నారు. ఓకేనా, ఖాళీ స్థలం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది. దాదాపుగా 90% ఓకే ప్రాసెస్ అయితే అయిపోయిందని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధి లోపల దాదాపుగా 84,000 ఇళ్లను అయితే వీళ్ళు మంజూరు చేయబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి అఫీషియల్ సమాచారము. సో దయచేసి ఎవరైతే మొన్న సర్వే చేసినప్పుడు మాకు ఇంటి స్థలం ఉంది అని చెప్పేసి చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే పక్కాగా దగ్గరగా ఉంచుకోండి. అది ఉంటేనే మ్యాక్సిమం మీకు ఛాన్సెస్ ఉంటాయి ఇల్లు రావడానికి. అప్పుడు మీరు ఉందని చెప్పారు, ఇప్పుడు వాళ్ళ అధికారులు వచ్చి సర్వే కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు వార్డు సభల్లో మీకు లేదు అని చెప్పారనుకోండి, మీరు అర్హుల లిస్టులో ఉన్నా కూడా మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కంపల్సరీగా ఉంచుకోండి. ఓకేనా, సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నిజంగానే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.